కుమార్ గారు, జిల్లా కలెక్టర్ డీసీ గారు, ఆర్టీసీ గారు, మరి ఇక్కడ పాల్గొన్నటువంటి ఇతర మున్సిపల్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ కరోనా వైరస్ తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి ప్రజలందరూ కూడా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి దేవాదాయ శాఖ మరి నిజంగా కూడా మరి చూస్తుంటే 3 పూలు 6 కాయలు ఏదైతే మనం అనుకుంటామో ఆ విధంగా విరాజిల్లుతూ ఉంది. 1000 కోట్ల రూపాయలతోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం తొందరలోనే మరి ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత మరి ఇక్కడ వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ఎండోమెంట్ తరఫున దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యాలయం లేదు. మరి దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. దీనికి ఈరోజు మంచి బలం చేకూర్చింది. మా దయాకర్ అన్న, మా వినయ్ అన్న ఇద్దరు కూడా కావాలి అని చెప్పి మా సత్యవతి రాఠోడ్ గారు, మరి నరేందర్ గారు అందరి కోరిక మేరకు ఇక్కడ 3 దేవాలయాలకు సంబంధించినటువంటి ఆలయం నుంచి మరి ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ ఆలయం ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. మరి ఆ స్థలం కూడా వారికి చెందింది, ఆ దేవాలయం చెందింది అని అంటున్నారు కాబట్టి మరి వారు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ దేవాలయం సమ్మక్క సారలమ్మ ఈ ఆఫీస్ ఈ క్షేత్రానికి ఆ పేరు పెట్టాలని చెప్పి తప్పకుండా పరిశీలనలో ఉంటుంది. మరి 3 కోట్ల రూపాయలతోని ఈ ఆలయం ఈ యొక్క మరి ఆఫీసు నిర్మాణం చేయడము చాలా గొప్ప విశేషము. రేపు ప్రజలందరికీ మొత్తం వరంగల్ జిల్లాకంతా కూడా అందుబాటులో ఉండి సమ్మక్క సారలమ్మ 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే జాతరకు కూడా మరి ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఇక్కడ హాల్ కూడా ఉంటుంది, బ్రహ్మాండంగా ఆఫీస్ కూడా ఉంటుంది. అన్ని రకాలుగా మన కార్యకలాపాలు మరి ఇక్కడ సంవత్సరం లోపటి కార్యాలయం పూర్తయితే మరి ఇక్కడ నుంచి ఆయన మొదలైతాయని చెప్పి సంతోషిస్తూ మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దేవాలయాలన్నీ పునర్నిర్మాణ కొరకు నిజంగా కూడా ఎంతో మనకు నిధులు ఇచ్చి మరి చాలా దేవాలయాలు గతంలో చూస్తే ఇప్పుడు చూస్తే చాలా మందిరాలు దేవాలయాలు నిర్మాణం చేసుకుంటున్నాం. గోదావరి పుష్కరాలు కానీ, కృష్ణా పుష్కరాలు, అటు భీమా పుష్కరాలు, మళ్ళీ ఇప్పుడు తుంగభద్ర పుష్కరాలు 20వ తేదీ నుంచి మొదలవుతున్నాయి. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేయడం జరిగింది. వారికి మరి గోదావరి పుష్కరాల సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ పుష్కరాలకు ఈ కోవిడ్ నిబంధనలతో